ఆ ఆత్మకు ఆహారం పెడుతున్నావా? శారీరకంగా ఎన్నో ఆహారాలు భుజిస్తున్నావే, ఫుడ్ తినడానికి వేల కిలోమీటర్లు వ్యయము చేసి, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, వేల లక్ష రూపాయలు పెట్టి వెళ్తున్నావే. కొందరు కాఫీలు తాగడానికి వేల కిలోమీటర్లు వెళ్తున్నారు. కొందరు ఫుడ్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి వేల కిలోమీటర్లు తినడానికి వెళ్తున్నారు. అరే, ఆ షాప్ లో ఆహారం బాగుంటుందిరా, ఆ షాప్ లో మటన్ బాగుంటది, ఆ షాప్ లో ఫిష్ బాగుంటది, ఆ షాప్ లో చికెన్ బాగుంటది, ఆ షాప్ లో మనకు కావలసిన ఫుడ్ దొరకద్రా అని చెప్పి చాలా మంది ఆ షాపు అంటున్నారే. మరి నా ఆత్మకు కావలసిన ఆహారము ఇదిగో ఈ దేవుని మందిరంలో దొరుకుద్దురా అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? నీ ఆత్మకు మట్టి పట్టకుండా, బస్సు పట్టకుండా నీ ఆత్మకు కావలసిన ఆహారము ఇదిగో ఆ మందిరంలో దొరుకుద్దురా అని చెప్పి ఎవరైనా తీసుకొచ్చేవారు ఉన్నారా? ఇదే ఎవడో ఎక్కడో ఆహారం దొరుకుద్దని వేల కిలోమీటర్లు నువ్వు ప్రయాణం చేసి వేల ఖర్చు పెట్టేసి అక్కడికి వెళ్తున్నావు. కానీ నిన్న దగ్గర ఉన్న మందిరంలో నీ ఆత్మకు సంరక్షణ,